వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి వీడియో చూడవచ్చు. అలాగే దసరాకి చక్కటి ఏర్పాట్లు చేశారు మన దేవస్థానం వారు. ఇక్కడ వినాయక స్వామి గుడి దగ్గర నుంచి చక్కగా లైన్లు ఏర్పాటు చేశారు. ఒక లైన్ నుంచి ఒక లైన్ ఒకరికొకరు టచ్ అవ్వకుండా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇవి చూడండి, ఆ లైన్లు ఇవి చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మనం వినాయక స్వామి దగ్గర నుంచి బయలుదేరి అమ్మవారి గుడికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏ లైన్ టచ్ చేయకుండా చక్కగా ఏర్పాట్లు బాగా చేశారు. అలాగే తోసుకోకుండా కూడా అట్లా జాగ్రత్తగా ఏర్పాటు చేసి ఈ లైన్లకు మధ్యలో కూడా ఒక్కొక్క చోట చక్కగా దారులు ఇచ్చారు. గొప్పని ఎవరైనా ఆ దారి నుంచి అటు బయటికి రావాలన్నా చేయాలన్నా కూడా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు చూడండి. అలాగే కనకదుర్గ అమ్మవారు గుడికి ఇదిగో దారులు అలా మధ్యలో ఇచ్చారనమాట. ఆ లైన్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అలా ఏర్పాట్లు బాగున్నాయి చూడండి. అయితే ఈ ఏర్పాట్లన్నీ ఎంత బాగున్నాయి అనేది మనం భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. అప్పుడు కానీ మనకి ఈ ఏర్పాట్లు ఎంత బాగున్నాయో తెలియదు. అయితే ప్రస్తుతానికైతే చూడటానికి దేవస్థానం వారు బాగానే ఏర్పాటు చేసినట్టుగా మనకి అనిపిస్తుంది. అలాగే దేవస్థానం వెళ్ళే దారిలో ఇక్కడ కనదుర్గా నగర్లో ఈ కార్లు అవి పెట్టుకున్నారు కదా, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేదానికి ప్రసాదాలు కూడా ఇప్పుడు ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అవి కూడా చూడండి, కార్లు అవి పెట్టుకుని అలా లోనికి వెళ్తాం కదా. ఇక్కడ కనకదుర్గం ఇవి కూడా ప్రసాదం కౌంటర్లు బాగా ఏర్పాటు చేశారు. ఈ ప్రసాదం కౌంటర్లు ఇవన్నీ కూడా చక్కగా ప్రసాదం తీసుకోవడానికి లైన్లో నుంచి చక్కగా తీసుకోవడానికి వీలుగా చాలా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రసాదాలు తీసుకోవడానికి ఏర్పాటు చేశారు అనమాట. చాలా కౌంటర్లు పెట్టారు. అంటే ఎక్కువ రష్గా ఉంటుంది కాబట్టి దసరా అప్పుడు అలా ఇబ్బంది లేకుండా ఇట్లా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు అయితే ఏర్పాట్లు చూస్తే బాగానే ఉన్నాయి. అయితే రేపు దసరా ఉత్సవాలప్పుడు జనం వస్తారు కాబట్టి భక్తులు వారికి ఎలా ఉందో మరి ఎలా నచ్చినవి ఏంటో మనం అప్పుడు కానీ తెలుసుకోవడానికి వీలుంది. అది దేవస్థానానికి వెళ్ళే మండపం కట్టారు కదా, మండపానికి ఇది వెళ్తున్నాం ఆ బిల్డింగ్ దగ్గరికి. ఇది కూడా అట్లా ఇక్కడ కూడా ఏర్పాట్లు అవి అలా ఉన్నాయి చూడండి. ప్రస్తుతానికి ఏర్పాట్లు చూస్తే బాగానే ఉన్నాయి. రేపు మరి భక్తులు ఎలా అంటారో చూడాలి. భక్తులు ఎలా సౌకర్యాలు ఉన్నాయి అనేది భక్తులు వచ్చిన తర్వాత కానీ తెలియదు. ఇది కనకదుర్గమ్మ వారి గుడికి సంబంధించి దసరా ఏర్పాట్ల వివరాలు మనం తెలుసుకున్నాం. అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా భక్తులకి చక్కగా పెద్ద పందిళ్ళు వేశారు. అక్కడ భోజన సౌకర్యం అవి ఉంటాయి. అక్కడ యాత్రికులు వస్తారు. పార్కింగ్ సౌకర్యం కూడా